నమస్తే, వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. మనీషా నాయర్ కాళ్లు పట్టుకున్న నేపథ్యంలో తనను తన కుటుంబాన్ని కాపాడుకున్నానని సీనియర్ జర్నలిస్ట్ కె లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతం కళాశాల ప్రతినిధి మనీషా నాయర్ మారణాయుధాలతో తన అనుచర గణంతో తన ఇంటిపైకి దాడికి పాల్పడిందని, కాళ్లు పట్టుకుంటే తప్పని, కుటుంబాన్ని వదలని భయభ్రాంతులకు గురి చేయడంతో తప్పని పరిస్థితుల్లో తాను మనీషా నాయర్ కాళ్లు పట్టుకున్నానని, అత్యంత దౌర్భాగ్యమైన వ్యవహారం నడిపినప్పటికీ ఆమెపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఈ వ్యవహారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మనీషా నాయర్పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదేవిధంగా తనపై హత్యాయత్నం ప్రయత్నించిన ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వేడుకుంటున్నానని తెలిపారు. మనీషా నాయర్ ఆమె తండ్రి మరికొంతమంది రౌడీలతో నా ఇంటికి వచ్చి నా పైన దాడి చేసి మారణాయుధాలతో వచ్చి విచక్షణారహితంగా కొట్టి, నా భార్యను కొట్టి, నా కొడుకును లాగేసి, నా కొడుకును కొట్టి చంపేస్తామని బెదిరించి, కాళ్ళు ముక్కకపోతే ఖచ్చితంగా చంపేస్తామని గృహ నిర్బంధం చేసి బలవంతంగా కాళ్ళు ముక్కించుకొని గత్యంతరం లేక నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం కాళ్ళు ముక్కి నా కుటుంబాన్ని కాపాడుకున్నాను. కాళ్ళు ముక్కే విధంగా నన్ను భయభ్రాంతులకు గురి చేసి హత్యాయత్నం చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నా ఫోన్ లాక్కెళ్ళారు దేవుడా అని మొత్తుకుంటున్నా కూడా నిన్న రూరల్ డిఎస్పీ గారు మీ సెల్లు వాళ్ళు తీసుకెళ్లలేదంట అని చెప్పి అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పటికీ నా మొబైల్ వాళ్ళ దగ్గరే ఉంది. అదే విషయం నేను రూరల్ డిఎస్పీ గారికి చెప్తే నీ మొబైల్ తీసుకోలేదని వాళ్ళు అంటున్నారని చెప్పి ఆయన బదులిస్తున్నారు. కేసు పూర్తిగా విచక్షణారహితంగా విచారణ జరిపి నా పైన జరిగిన జాడికి ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. ఆమెని నా కాళ్ళు పట్టుకుని నా కుటుంబాన్ని కాపాడుకున్న విధంగా అరెస్ట్ చేయాలని వేడుకునాల్సినంత దుర్భర స్థితి నెలకొంది. ఆమె నా పైన హత్యాయత్నం చేసినప్పటికీ పిడిగుద్దులు గుర్తి 2 భుజాల్లో కూడా ఫ్రాక్చర్లు ఉన్నాయి. అదే విషయం ఎక్స్రేల్లో కూడా ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అరెస్ట్ చేయకపోవడము, నా పైన హత్యాయత్నం జరిగినప్పటికీ పోలీస్ శాఖ ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఆమెను అరెస్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నాను.